హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సార్ మరి ఏం జరిగింది, ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు? అటు వైసీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు, ఇది అక్రమ అరెస్ట్ అంటూ వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. సార్ మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఎప్పటి నుంచో అదేదో అంటారు కదా, ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని. అలాగా ఎప్పటి నుంచో చెప్తున్నారు. మనమే చెప్పుకుంటాం ఇప్పటికీ. వల్లభనేని వంశీ అరెస్ట్ అని తెలుగుదేశం మీడియా అప్పుడప్పుడు వేస్తూనే ఉంది. బట్ ఇప్పుడైతే ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయినాయి కాబట్టి మనం నమ్మచ్చు. సో వల్లభనేని వంశీ గత కొంతకాలం నుంచి అమెరికాలో ఉంటున్నాడని, హైదరాబాద్లో దాక్కున్నాడని, హైదరాబాద్లో పోలీసులు వచ్చి తీసుకెళ్లారని రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం మీడియాకి వల్లభనేని వంశీ, కొడాలి నాని అరెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, క్యాడర్ కూడా. బట్ చంద్రబాబు టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. నేను గతంలో కూడా చెప్పినాను, ఏ పని ఎప్పుడు చేయాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్ పాలిటిక్స్లో. సో అలాగా చంద్రబాబు ముందుగా 2-3 రకాల పనులు స్టార్ట్ చేశాడు రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా. ఒకటేమో వైసీపీ ఉన్న టైంలో అధికారులు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టారో వాళ్ళ మీద టార్గెట్ చేయడం నెంబర్ 1. ఇప్పటికి కూడా 59 మంది డిఎస్పీలు వాళ్ళని పదవులకి ఇవ్వట్లేదు. అట్లాగే చాలామంది అధికారులు కూడా రకరకాల రూపాల్లో పనిష్మెంట్లు ఇస్తున్నారు, కొందరిని అరెస్టులు చేస్తున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియా మీద అటాక్ చేయడం. వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టడం, ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు జరుగుతుంది. అదే చిన్న చిత్క స్థాయి అరెస్టులు, కేసులు పెట్టుకుంటూ పోవడం, ఇవి చేస్తున్నారు. అంటే అందరి మీద కేసులు ఉంటే టైమింగ్లను బట్టి ఎవరి మీద ఎప్పుడు చేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ మైహోం భూజా అని గచ్చిబౌలిలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఆయన నిజానికి చాలా రహస్యంగా ఉంటూ ఎవరిని కలవట్లేదు. ఎవరన్నా వైసీపీ నాయకులు వస్తే కూడా ఇక్కడ ఒక వైసీపీ నాయకుడి ఫామ్ హౌస్లోనో లేకపోతే హోటల్లోనో కలుస్తున్నారు. కానీ ఆయన మైహోం భూజాలు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు, అంత సీక్రెట్గా ఉంటున్నాడు. సో అది పోలీసులకి తెలిసింది. పోలీసులు ఈరోజు వచ్చి మార్నింగ్ మైహోం భూజాలకి ఎంటర్ అయ్యారు. ఆయన ఇమ్మీడియట్గా కూడా రాలేదు. దాదాపు ఒక 1/2 అవర్ పైన టైం తీసుకొని లోపలికి వెళ్ళి వైసీపీ నాయకులకు ఫోన్ చేశారు. నన్ను ఎట్లన్నా సేవ్ చేయండి అని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు ఒక కొద్దిసేపు పోలీసుల్ని వెయిట్ చేయించండి, ఈ లోపల మీడియా వస్తుంది అని వాళ్ళు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ మీడియా వచ్చే వరకు ఈయన ఆగాడు. దాంతో పోలీసులకు అర్థమైంది ఇతని స్ట్రాటజీ. పోలీసులు సీరియస్గా తీసుకుని మీరు రాకపోతే మేము వేరే రకంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నప్పుడు ఆయన విధి లేక 1/2 అవర్ తర్వాత వచ్చాడని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన్ని ఏ కేసుల్లో పెట్టారు, ఏ కేసులో అరెస్టు చూపిస్తున్నారు అని చెప్పడానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకి యాక్చువల్గా ఆయన మీద చాలా రకాల కేసులు ఉన్నాయి. ఒకటేమో 2024లో మన టీటీడీ ఆఫీస్ మీద దాడి కేసు. రెండవదేమో అంతకుముందు టీడీపీ నేత కాసినేని రంగబాబు పైన అటాక్ చేశారు అనేది ఒక కేసు గన్నవరంలో. అతన్ని ఒక దీనికి పిలిపించి అక్కడ పార్క్ ఎలీట్ హోటల్ దగ్గరికి పిలిపించి ఒక ల్యాండ్ పంచాయతీలో మాట్లాడుకుందామని పిలిపించి ఆయన కొట్టారనేది ఒక అలిగేషను. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేశారు. శేషు అని ఇతని ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్, అతను తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. దాంట్లో కూడా ఈయన ఉన్నాడు. అట్లాగే ఇసుక కుంభకోణాల కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి. ఇది అన్నిటికంటే కూడా సీరియస్గా తీసుకునింది టీడీపీ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడికి సంబంధించి. అందులో ఈయన మామూలుగా అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం ముద్దాయి నెంబర్ 71గా, అక్యూజ్డ్ నెంబర్ 71గా ఉన్నాడు. దాన్ని ఇప్పుడు A1గా మార్చాలనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు. అది 20వ తేదీ విచారణకు రాబోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు పోలీసులు ఒక దాన్ని యాడ్ చేశారు. అందులో అదేంటంటే సత్యవర్ధన్ అని ఒక తెలుగుదేశం నాయకుడిని కిడ్నాప్ చేశాడు వంశీ అనేది ఇతని మీద ఛార్జీ పెట్టారు. ఆ సత్యవర్ధన్ కూడా ఆ టైంలో తెలుగుదేశం ఆఫీసులో ఉండేవాడు. అతన్నప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి కిడ్నాపు, దాడి, అల్లర్లు సృష్టించడం ఈ సెక్షన్ల కింద BNS 140(1), 308, 351
బ్రాకెట్ 3 రెడ్ విత్ 3 బ్రాకెట్ 5 ఈ సెక్షన్ల కింద ఈయన మీద ఇప్పుడు కేసులు పెట్టినట్టు తెలిసింది. ఈయన్ని విజయవాడలో కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి రాజమండ్రి జైలుకి తరలిస్తామని చెబుతున్నారు. మామూలుగా మనం వల్లభనేని వంశీ హిస్టరీ తీసుకుంటే వల్లభనేని వంశీ గన్నవరం వాస్తవుడు. గన్నవరం గతంలో తెలుగుదేశంలోనే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ముఖ్యంగా పరిటాల రవి అనుచరుడుగా అతను పైకెదిగి వచ్చాడు. అతను బాగా చదువుకున్నాడు కూడా. అగ్రికల్చరల్ పీజీ చేశాడు. దాని తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు కూడా చేశాడు ఆయన. అయితే 2014లో జూనియర్ ఎన్టీఆర్ వల్లనే ఆయనకి సీట్ వచ్చిందని కూడా అప్పుడు చెబుతారు. ఎందుకంటే ఈయన సినిమా ప్రొడ్యూసర్ కూడా. 2009లో పున్నమనాగ అని ఒక సినిమా తీశాడు. పున్నమనాగ అంటే కోదండరామరెడ్డి డైరెక్షను, ముమైత్ ఖాన్ హీరోయిన్గా వచ్చిన సినిమా. దాని తర్వాత అదుర్స్ 2010లో, దాని తర్వాత టచ్ చేసి చూడు 2018లో, ఈ 3 సినిమాలకి ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు. సో జూనియర్ ఎన్టీఆర్ బాగా క్లోజ్ అయిన. జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో అప్పట్లో 2014లో ఈయనకి చంద్రబాబు సీట్ ఇచ్చాడు. అక్కడ మంచిగా గెలిచాడు ఈయన. దాదాపు 9,000 ఓట్ల పైన తేడాతో గెలిచాడు అప్పుడు. దాని తర్వాత 2019లో కూడా తెలుగుదేశం తరపున ఈయన గెలిచాడు. అప్పుడు యార్లగడ్డ, ఇప్పుడు తెలుగుదేశం నుంచి గన్నవరం గెలిచిన అతను అప్పుడు వైసీపీలో ఉన్నాడు. అతని మీద 838 వెరీ నామినల్ మెజార్టీతో ఈయన గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత ఈయనకి తెలుగుదేశంలో ఉన్న నాయకుల మధ్య గ్యాప్ రావడంతో జగన్ వైపు షిఫ్ట్ అయ్యాడు. అక్కడి నుంచి తన లాయల్టీని ప్రూవ్ చేసుకునే దానికి ఈయన ముఖ్యంగా పర్సనల్ అటాక్స్ స్టార్ట్ చేయడం అనేది అప్పట్లో సంచలనం కలిగించింది. ముఖ్యంగా లోకేష్ పుట్టుక గురించి, భువనేశ్వరి మీద చాలా నీచంగా మాట్లాడడం అవన్నీ అందరికి తెలుసు. సో దాని తర్వాత ఇతను సారీ చెప్పినాడు కూడా. అయినా కూడా దానివల్ల ఏంటంటే మొత్తం తెలుగుదేశం కేడర్లో కానీ అభిమానులు, పైగా ఇతను ఏంటంటే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఇంకా కోపం. మన కమ్మ సామాజిక వర్గంలో ఉండి మనల్ని ఇంత నీచంగా మాట్లాడతాడా అన్న కోపం ఇతని మీద కానీ నాని మీద కానీ ఈ తెలుగుదేశం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో నాని ఇతను ఇప్పటివరకు అరెస్టులను అయితే ఎస్కేప్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అది కష్టమైందని చెప్పచ్చు. సో ఈ కేసుల్లో బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. ఆల్రెడీ ఆయన ముందస్తు బెయిల్ కేసు ఉన్నాడు కాబట్టి 20వ తేదీ మొన్న ముందస్తు బెయిల్ వస్తే ఈయనకి కొంత ఇదవుతుంది. కానీ కిడ్నాప్ కేసు పెట్టారు కాబట్టి కొంత బెయిల్ వచ్చేది కూడా కష్టమే అవుతుంది. అందుకోసమే వాళ్ళు ఈ సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశారని యాడ్ చేశారు. కిడ్నాప్ కేసులో బెయిల్ రావడం కొద్దిగా డిఫికల్ట్ కాబట్టి. మామూలుగా అయితే ఆఫీస్ మీద గుంపులో గోవిందో దాడి, ఎందుకంటే ఈయన 71 కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈయన కిడ్నాప్ కేసు పెట్టి అసలు ఆ మొత్తం స్కీమ్ వేసింది ఈయనే అని A1గా చేర్చాలా అని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అంటే మనకు తెలుసు చాలా కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్లు లేకపోయినా తర్వాత మెమో వేసి ముందుకు తీసుకురావచ్చు. చంద్రబాబును కూడా అలాగే చేశారు, మెమో వేసి చేశారు. అలాగే ఎఫ్ఐఆర్లో ఉన్నా లేకపోయినా కూడా తర్వాత కూడా వీళ్ళు మెమో కోర్టుకి సబ్మిట్ చేయడం ద్వారా A1గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి వైసీపీకి. ఇప్పుడిప్పుడే వైసీపీ కొంత ఆర్గనైజ్ అవుతుంది, ప్రజా ఆందోళనకు సిద్ధమవుతుంది. మనం చూసాము సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా మళ్ళీ ఒకసారి ఈ 8 నెలల తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయింది. ఈ టైంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పెద్ద స్థాయి నాయకుల్ని అటాక్ చేయడం ద్వారా, వాళ్ళని అరెస్టులు చేయడం ద్వారా ఒకటి మొరేల్ని దెబ్బతీయడం, రెండోది నేను మిమ్మల్ని వదిలేసాను అనుకుంటున్నారేమో, ఎవరిని విడిచిపెట్టానని ఒక వార్నింగ్ ఇవ్వడం. ఇది మనం అర్థం చేసుకోవాలి.